హాయ్ ఫ్రెండ్స్, నేను మీ జెస్సీని. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? వీడియో ఎప్పటికప్పుడు చేద్దామని అనుకుంటున్నాను, బట్ నాకైతే చెప్తున్నాను కదా, కొద్దిగా బిజీ, కొద్దిగా హెల్త్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. సో అందుకని వీడియోస్ అనేది పోస్ట్ చేయలేకపోతున్నాను. కానీ వీడియోస్ తీయడానికి మాత్రం చాలా తీస్తున్నాను. చాలా మెమరీ కార్డ్స్ కూడా కంప్లీట్ అయిపోయి పక్కన ఉన్నాయి. మళ్ళీ ఇంకరా వచ్చేసే. ఈ రూమ్లోకి వచ్చినా కానీ ఈ రూమ్లో కూడా వచ్చేసావా? అయ్యో, సరేదా. దాదా వచ్చేసాడు, బుజ్జిగాడు వచ్చేసాడు. హాయ్ చెప్పు. అబ్బో, చెయ్యి ఊపేస్తున్నాడు. హాయ్ 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 అదనమాట. హాయ్ చెప్తున్నాడు. ఇది మార్నింగ్ టైంలో దాదా అంటున్నాడు. మీరు అందరంటే మా ఇంటికి వచ్చేసేయండి. గోరువెచ్చని నీళ్ళు హనీ వేసి నిమ్మకాయ పిండి ఇచ్చేస్తాను. మార్నింగ్ టైంలో అలా తాగేస్తాం కదా. చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఇలాగా ఎర్లీ మార్నింగ్ కాదు, మనం లేచిన వెంటనే పరగడుపున ఇలా గోరువెచ్చని నీళ్ళు కానీ, గోరువెచ్చని నీటిలో హనీ అండ్ నిమ్మరసం, సో అలాగా వేసుకొని తాగితే చాలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే చాలా ఉన్నాయి. తర్వాత ఆఫ్టర్ కాఫీ, మా వారు ఎవరు పెట్టినా కాఫీ తాగరు. చాలా వీడియోస్లో కూడా నేను చెప్పాను. తనంతట తనే పెట్టుకొని తాగుతారు. పర్ఫెక్ట్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మనం పెట్టించినా కానీ ఏదో అలాగా ముక్కుసూటిగా బాగుంది అంటారు, కానీ అంత ఫ్రీగా తాగరనమాట. ఎందుకు అంటే తనైతే కొద్దిగా ఎక్కువగా కలుపుకుంటారనమాట. కొద్దిగా పవర్ఫుల్గా ఉండాలి, అంటే కొద్దిగా ఘాటుగా ఉండాలి ఆ కాఫీ కూడా. అదైతే మనం తాగలేము. యాక్చువల్లీ నాకు కాఫీ టీలు అలవాటు లేదు. పాలైతే ఎన్నైనా తాగేస్తాలేనండి. ఇక్కడ వచ్చేసేటప్పటికి టమోటా అండ్ అదేంటి చెప్పండి, ఎలా కనిపిస్తుంది? ఎలానోలే కనిపిస్తుందిలే అనుకుంటున్నారా? ఈయన కొడుకు ఎటు వెళ్ళాడు? తిరుగుతూ ఉన్నాడు. ఆ రూమ్ నుంచి ఈ రూమ్కి, ఈ రూమ్ నుంచి ఆ హాల్కి. షబ్బా. సో అదనమాట పరిస్థితి. ఇక్కడ వచ్చేటప్పటికి కొన్ని వేనీళ్ళు మిగిలినవి. వేనీళ్ళు మాత్రము ఎప్పటికప్పుడు కాగా పెడుతూనే ఉంటాము. ఈ మధ్య అయితే పిల్లగాడి కోసము ఎక్కువ వెదర్ మారిందిగా. సో అదనమాట. సో ఫైనల్గా కర్రీ కూడా అయిపోయింది. కొత్తిమీర మాత్రం కంపల్సరీ ఏ కూరలో అయినా సరే, ఇంకా లేకపోతే మనం ఏం చేయలేము అనుకోండి, అది వేరే విషయము. ఇక్కడ మా ఇంట్లో పెంచుకున్న పుదీనా, కొత్తిమీర, ఇంకా టెర్రస్ మీద చాలా ఉన్నాయన్నమాట. మీ అందరికీ ఒక డౌట్ రావచ్చు, పీజెన్స్ ఉన్నాయా మీ ఇంట్లో, లవ్ బర్డ్స్ ఉన్నాయా అని మీరు అనుకుంటున్నారు కదా. ఉన్నాయండి ఒకప్పుడు. నిజంగా అసలుకి ఎన్ని పెంచాము అంటే, పీజెన్స్ అయితే ఒక ఫోర్ అయితే కొన్నాము. తర్వాత అవి గుడ్లు పెట్టడం అయిన చాలా అయినాయి అనమాట. వదిలేసేసి ఇంకోటి ఏంటి అంటే వేరే వాళ్ళకి ఇవ్వటము. తర్వాత చెట్లు అయితే లెక్కలేదు, అన్ని రకాల కాయగూరల మొక్కలు, తర్వాత ఆకుకూరలు అన్నీ A to Z మొత్తం ఒక 50 పైనే మొక్కలు అనేది నాటాను టెర్రస్ మీద. కానీ యాక్చువల్లీ ఇప్పుడైతే లేవు. మరి ఈ వీడియో ఏంటి అనుకోవచ్చు. చెప్పాను కదా, చాలా 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 వీడియోస్ అలా షూట్ చేశాను, కానీ నేనైతే పోస్ట్ చేయలేదు అని. ఒక 4 years బ్యాక్ షూట్ చేసినవి కూడా నేను అప్లోడ్ అయితే చేయలేదు. 4 years ఏంటి, అప్పటికి మీరు ఛానల్ పెట్టారనుకోవచ్చు. నేను ఛానల్ పెట్టి కూడా ఎగ్జాక్ట్గా 4 years అవుతుంది. 2019 to 2020 అనుకుంటా. కరెక్ట్గా కరోనా టైంలో అయితే బాగా బీభత్సంగా లైవ్ కూడా చేసాము, మీకు గుర్తుందో లేదో. తర్వాత బ్రెడ్, ఇది వచ్చేసి బ్రేక్ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. సో అప్పుడు వీడియోస్ చాలా అంటే చాలా ఉన్నాయి కదా. సో అందుకని నిన్న మెమరీ కార్డు ఒకటి వేసి చూస్తుంటే ఇవన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ అప్లోడ్ చేసేసుకుంటే ఫ్రీగా ఉంటుందిగా. ఇంకోటి ఏంటి అంటే ఫ్రీగానే అంటే ఏంటంటే మెమరీ కార్డు డిలీట్ చేస్తాను కదా, ఇంక ఇవన్నీ వేస్టేజే కదా ఈ వంటకాలు ఇవన్నీ. సో అప్లోడ్ చేసి డిలీట్ చేసేసుకుని మనకు స్పేస్ అనేది వస్తుంది అన్న ఉద్దేశంతో మళ్ళీ ఇవన్నీ అప్లోడ్ చేసేస్తున్నాను. ఇది నెయ్యి కూడా ఎప్పుడు ఇంట్లోనే ప్రిపేర్ చేసింది ఉంటుంది నాకు. ఎప్పుడు పెరుగు నెయ్యికి ఇబ్బంది అయితే లేదు. తర్వాత మా వారికి ఇలాగ బ్రెడ్ వేసి ఇచ్చేసాను అనమాట.
చూసారా అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు ఎలా ఉన్నాం అంటే యాక్చువల్లీ 4 years బ్యాక్ వీడియో అనమాట. ఇదైతే ఒకటి తినగలనండి. ఇది ఒకటి తినగానే నాకైతే ఆయాసంగా ఉంటుంది. సో అదనమాట. ఏం జిజిగేలుగా వస్తుంది వీడియో. ఇది అప్పటికి బుజ్జిగాడు పుట్టలేదులేండి, అందుకని బుజ్జిగాడిని చూపించట్లేదు. ఇది 4 years వీడియో అంటే 2020 అనుకుంటాను, 20 లేండి. అప్పటి నుంచే కదా వ్లాగ్ స్టార్ట్ చేసింది మనము. సో అప్పుడు వీడియోస్ అనమాట. ఇంకోటి ఏంటి అంటే అప్పుడు మనకి షాప్ కూడా ఉంది, పెద్ద షాపే. ఇంకోటి మనకి ఫ్యాన్సీ షాప్ కూడా ఉంది, 2 షాప్స్కి వెళ్ళడానికి ముందుగానే బ్రేక్ఫాస్ట్ అండ్ కర్రీ కూడా అయిపోతుంది. ఈయన క్యారేజ్ తీసుకెళ్ళాలి. అప్పట్లో పొదిలి చేసేవాడు, మీకు ఐడియా ఉందా? అంటే న్యూగా చూసే వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ అంతకుముందు ఉన్న వాళ్ళకైతే బాగా అర్థమవుతుంది. తర్వాత ఇవి కూడా మన చెట్టు పూలు, చెప్పాను కదా అన్నీ పెంచాను అని. సో మన చెట్టు పూలు, ఓకేనా. ఫోన్ వస్తే మాట్లాడొచ్చాలేండి. నాకు పింక్ అంటే చాలా ఇష్టం కదా, పింక్ మందార పూలు కూడా బాగా కాసినాయి అనమాట. షాప్ దగ్గర వెళ్తున్నాను కదా, సో ఇది చాలా క్యూట్గా ఉంది కదా. తర్వాత కాగడాలు పూలు ఆ చెట్టు కూడా వేసానమాట. మందారం చెట్లు కూడా చాలా రకాలు ఉన్నాయి. పింక్లోనే ముద్ద మందారము, తర్వాత రెక్క మందారం అవన్నీ కూడా వేశాను. ముందు చూపిస్తాను అసలు ఏ మొక్కలు వేసాను ఏంటనేది. ఆ వీడియోస్ కూడా నేను తీశాను, ఓకేనా. సో ఇలా అయితే రెడీ అయిపోయాను. నా ఒంటి మీద గోల్డ్ చూసారా, అదంతా గోల్డేనండి అప్పట్లో వేసుకున్నది. ఇది అకేషన్ ఉంది, సో ఇంకా అకేషన్కి వెళ్ళడానికి పెట్టుకున్నాను. మరి అకేషన్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇంక తెలియదు కానీ మొత్తానికి అదంతా గోల్డ్ అనమాట. సో అప్పుడే వికసించిన పువ్వు కూడా నా తలలోకి దూర్చేసేసుకున్నాను అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము షాప్ దగ్గరికి వెళ్తున్నాము. షాప్ దగ్గరికి ఈయన కూడా రెడీ అయిపోయారు, క్యారేజ్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా వెళ్ళడానికైతే బాయ్ చెప్తున్నారు. ఏదో మాట్లాడుకుంటున్నాం అబ్బా. సో అది ఫ్రెండ్స్, ఏడ మా బుజ్జిగాడు అయితే ఏడుస్తున్నాడు, నేను అలా వెళ్తున్నాను. మరి డైలీ ఏదో ఒక అప్లోడ్ చేస్తాను వీడియోస్. సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఫుల్ వీడియో చూసి లైక్ కొట్టి, షేర్ చేయకపోయినా లైక్ కొట్టి ఫుల్ వీడియో చూడండి, ఓకేనా. గివ్ అవే మాత్రం నాకు ఇవ్వాలని ఎంతో ఆశతో ఉన్నాను అండి. మరి ఎప్పుడు తీరుతుందో తెలియదు. 100 likes వస్తే ఇద్దామన్నట్టుగా ఉంది, కానీ ఇంకొక ప్లానింగ్ కూడా ఉంది. మరి ఆ ప్లానింగ్ ఏంటి అనేది కూడా నేను చెప్తానన్నమాట. ఇది వచ్చేసేసి పాలు తాగడం మర్చిపోయినా గుర్తు చేసే వాళ్ళు ఉన్నారు కదా. సో అదనమాట. ఈ వ్లాగ్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి, మర్చిపోవద్దు లైక్ కొట్టడం.